హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా సూపర్‌గా ఉన్నానండి. ఈరోజైతే నేను ఏదైతే ఇప్పుడు వేసుకొని చూపిస్తున్నానో ఆ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ఈ డ్రెస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్న నెక్ ప్యాటర్న్ యూజ్ చేసి డిజైన్ చేశాననమాట. దట్ టూ ఇది ఏ లైన్ కుర్తా అనమాట. ఏంటంటే ఇది ప్రిన్స్ కట్ ఓవరాల్ టాప్ టు బాటమ్ వస్తదనమాట. పర్టిక్యులర్‌గా ఈ నెక్ ప్యాటర్న్ డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రిన్స్ కట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ నుంచి వచ్చే బోర్డర్ ఏదైతే ఉందో అది ప్రిన్స్ కట్ లోపలికి వెళ్తుందనమాట. సో, ఆ విధంగా ప్రిన్స్ కట్ తీసుకున్నప్పుడు యోక్ కట్ అయితే ఖచ్చితంగా చేయాలి. బట్ నాకైతే యోక్ కట్ చేయడం ఇష్టం లేదు. సో, నేనేం చేశానంటే పైనుంచి అండ్ టాప్ కింద వరకు కూడా నేను ప్రిన్స్ కట్ తీసుకున్నాననమాట. సో, మోడల్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్‌గా ట్రై చేయాలంటే గనక ఈ వీడియోనైతే ఫుల్‌గా చూసేయండి. నేను స్టిచ్ చేసి ఈ డ్రెస్‌కి చాలా కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పేసి ఈ మోడల్ అయితే డిజైన్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా కొంచెం బుట్ట హ్యాండ్స్ లాగా తీసుకొని షోల్డర్ పైన అండ్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చాననమాట. ప్యాటర్న్ అయితే చాలా బాగా వచ్చిందండి. నెక్ ప్యాటర్న్ ఏంటి, డ్రెస్ ఏంటి, ఓవరాల్ లుక్ అంతా చాలా బాగా వచ్చింది. ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అంతా కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీకు కూడా డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే మ్యాక్సిమం ట్రై చేశాను. సో, మీకు ఎక్కడైనా వీడియో అర్థం కాలేదు అనిపిస్తే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా అయితే ఆన్సర్ చేస్తాను. మీ క్వెషన్‌కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సరే సోదెందుకక్క డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చూపించు అంటారా? సో, లేట్ చేయనండి, స్టార్ట్ చేసేద్దాము. కాకపోతే ఎలా ఉండబోతుంది డ్రెస్ అనేది మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసమే ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాననమాట. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, కటింగ్‌లోకొచ్చేసరికి నేను టాప్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! దాన్ని నేను ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సెపరేట్ చేసేసానండి. ఎందుకంటే ఇది కలిసున్నప్పుడు మనకి హైట్‌లనేది డిఫరెన్స్ వచ్చిందనమాట. మెటీరియల్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఇస్తారు కాబట్టి నాకు డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను కట్ చేసేసాను. అండ్ ఒకదాని పైన ఒకటి డబుల్ ఫోల్డ్‌లో పెట్టుకున్నాననమాట. అంటే 4 ఫోల్డ్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం. ఒకటి 2 లేయర్స్‌ది టాప్ ఫ్రంట్ పార్ట్‌కి అండ్ ఒకటి బ్యాక్ పార్ట్‌కి. చూసారా డిఫరెన్స్ అయితే ఉంది. అందుకే తీసేసాననమాట. అండ్ హ్యాండ్స్‌కి సెపరేట్‌గా ఒక 1 మీటర్ వరకు క్లాత్ అయితే వాళ్ళు ఇచ్చేసారు. సో, దాన్ని కూడా సెపరేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను టాప్ లెంగ్త్ అనేది మార్క్ చేస్తున్నానండి. నాకైతే 46 ఇంచెస్ కావాలి. బేస్డ్ ఆన్ యువర్ హైట్ మీరు తీసుకోవచ్చు. బట్ 46 ఉంటే బావుంటుందనమాట. ఎందుకంటే మనకి అంబ్రెల్లాలా వస్తుంది కాబట్టి కొంచెం ఫ్లేర్ లాగా బావుంటుందనమాట. 46 ఇంచెస్ తీసుకున్నాను. లేదు మాకంత హైట్ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు యాజ్ యువర్ విష్. అండ్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇదొచ్చేసి కొంచెము డిఫరెంట్ మోడలే. అదేంటనేది చెప్తాను. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. మనకి బ్యాక్ సైడ్ నెక్ పైకొచ్చి బటన్ వస్తుంది కదా! సో, అలా బటన్ వచ్చేటప్పుడు ఏ మోడల్ అయినా కూడా షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి. అది ఫ్రంట్ బటన్ వచ్చినా, బ్యాక్ బటన్ వచ్చినా. షోల్డర్ అయితే ఎక్కువ మాత్రం ఉండాలి. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్మ్ హోల్ అయితే నేను 1 ½ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ చేసుకున్నాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ½ ఇంచ్ అనమాట. 9 ½ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం షోల్డర్ మధ్యలో నుంచి 14 ఇంచెస్ మార్క్ చేసుకున్నామండి. అదొచ్చేసి మనకి బాడీ లెంగ్త్ అనమాట. అండ్ లూజ్ వచ్చేసి 9 ½ ఇంచ్ 9 ఇంచ్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చులకనమాట. మనం ఇందాక చంక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! అది ఇది కూడా లైన్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వచ్చిందనమాట. ఈ బాడీ పార్ట్ దగ్గర నుంచి నడుము లూజ్ దగ్గర నుంచి ఇలా మనకి టాప్ ఏదైతే ఉందో దానికి ఇలా క్రాస్‌గా ఇలాగా టేప్ పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలనమాట. ఇది వచ్చేసి బేసిక్ ఏ లైన్ టాప్ కోసం అనమాట. బట్ కానీ ఇందులో కూడా చేంజ్ ఉంటుంది. అది ఎలా అనేది మీరు చూసారంటే వీడియోలో క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కింద బాటమ్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ అనమాట. చూసుకున్నాను ఎగ్జాక్ట్ ఉందా లేదా అనేది. ఇక్కడి వరకు అయితే క్లియర్ కదండి. ఇప్పుడు చూడండి మిడిల్ ఆఫ్ ద షోల్డర్ నుంచి 10 ½ ఇంచెస్ మార్క్ చేసుకొని అటు సైడ్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటే ఇది బస్ట్ పాయింట్ అనమాట. ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలాగా మనము ఆర్మ్ హోల్ దగ్గర మనం టేప్ పెట్టుకొని 6 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. అండ్ కింద కూడా మనకి ఏదైతే ఇక్కడ డిజైన్ వచ్చిందో అక్కడ 12 ఇంచెస్ మార్క్ చేసుకొని జస్ట్ ఇలాగా మనము జాయిన్ చేసేసుకోవాలి ఈ డాట్స్‌ననేది.
మీరు వీడియోలో చూసారంటే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ప్రిన్స్ కట్ దగ్గర నుంచి మనం టాప్ లెంగ్త్ అంతా కూడా మార్క్ చేస్తున్నాం అనమాట. అంటే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఫుల్‌గా. సో, ఇది ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసేస్తున్నాను. ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుందనమాట. మిడిల్‌లో వస్తుంది. ఈ డిజైన్ వచ్చే పార్ట్ అనేది. అండ్ సైడ్ మనకి తీసుకునేది వేరే పార్ట్ అనమాట. అది ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. చూసేయండి. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే తీసుకుంటున్నాము. జస్ట్ హాఫ్ వరకు మాత్రమే అండి. మనం ఏదైతే ప్రిన్స్ కట్ షేప్ తీసుకున్నామో అక్కడి వరకే కట్ చేశాను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చే పోర్షన్ ఏదైతే ఉందో అది తీయడం కోసం నేను ఇలా రొటేట్ చేశాను. ఎందుకంటే మనకి ఫ్లేర్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అండ్ సైడ్ ఏదైతే మనకి పోర్షన్ ఉందో దాన్ని నేను పేపర్ మీద జస్ట్ ట్రేస్ చేసుకొని అది ఇక్కడ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఇందాక రివర్స్ సైడ్‌లో మార్క్ చేసాం కదా! ఫ్రంట్ వచ్చినప్పుడు. దాన్ని మనము ఇక్కడ ఇలాగ పేపర్ మీద ట్రే చేసుకొని పెట్టుకున్నాను. అండ్ దాని దగ్గర నుంచి ఇలాగా సైడ్ అనేది మనం షేప్ ఇందాక ఎలా డ్రా చేసుకున్నామో అలాగే డ్రా చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనం ఇలా తిప్పడం వల్ల మనకు ఆ మార్కింగ్స్ పోయాయి కదా! సో, మళ్ళీ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. చాలా సింపుల్‌గానే ఉంటుంది. అంత టఫ్ ఏం కాదు. మీరు క్లియర్‌గా చూసారంటే అర్థమవుతుంది. నార్మల్‌గా గనక తీస్తే ఇంత ఫ్లేర్ రాదు కాబట్టి నేను ఇలా చేశాను. మీకు కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. జస్ట్ కొంచెం రివైండ్ చేసి చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదండీ! స్కిప్ చేశారంటే అస్సలు అర్థం కాదు. అందుకే నేను స్కిప్ చేయొద్దు అని చెప్తూ ఉంటానన్నమాట. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ కదా! అయినా కూడా నాకు సైడ్ ఇంకా జాయింట్ పడుతుందండి. చూసారు కదా! అక్కడ కూడా ఫుల్‌గా రాలేదు. మళ్ళీ అక్కడ నేను పీస్ వేయాలన్నమాట. అది కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను. ఇక్కడే చూసేయండి. సైడ్ ఇలాగా ఇక్కడ ఎడ్జ్ అనేది క్లియర్‌గా లేదు కాబట్టి క్రాస్‌గా కట్ చేసేసుకొని అండ్ చిన్న ట్రయాంగిల్ పీస్ లాంటిదైతే పడుతుందక్కడ. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి 2 పీసెస్ అయితే తీసుకున్నాను. సారీ 4 పీసెస్ అనమాట. ఫ్రంట్‌కి 2, బ్యాక్‌కి 2. సో, ఇక్కడితో మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది అయిందండి. మీరు చూసారు కదా! క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏవైతే పార్ట్స్ కట్ చేసామో అవి 2 సైడ్స్ ఇది పార్ట్ మిడిల్‌లో ఉంటుంది కదా! అటు సైడ్ ప్రిన్స్ కట్టు, ఇటు సైడ్ ప్రిన్స్ కట్టు. మీకు తెలుసు కదండీ యాక్చువల్‌గా బ్లౌజెస్‌కైనా ప్రిన్స్ కట్ ఇలాగే యాడ్ చేసుకుంటాం కదా! సో, అలా అనమాట. జస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవడమే అటు ఇటు కూడా. చాలా ఈజీ అండి. కాకపోతే ముడతలు రాకుండా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ షేప్‌ని జస్ట్ అలాగా టర్న్ చేసుకుంటూ క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసమే ప్రతి పార్ట్ చూపిస్తున్నానండి. మీకు నీట్‌గా అర్థమవుతుందని. నాకైతే వీడియోస్‌కి చాలా టైం పడుతుందండి. బట్ కానీ మీకు అర్థం కావడం కోసమే లేట్ అయినా నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. కానీ వీడియోస్ కనుక నచ్చుతున్నాయి, మీకేమన్నా కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటున్నాయి అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ వల్లే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇంకా ఎక్కువ రీచ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ సైడ్ క్రాస్‌గా పీసెస్ తీసుకున్నాం కదా! అవి కూడా జాయింట్ చేసేసుకుంటున్నానండి. ఓవరాల్‌గా 4 పీసెస్ ఉన్నాయి కదా! ఫ్రంట్‌కి 2, బ్యాక్‌కి 2. ఫ్రంట్, బ్యాక్ కూడా నేను జాయింట్ చేసేసుకుంటున్నాను. సో, చూసారు కదండీ! ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి. లైనింగ్‌కి మాత్రం నేనేమి అలాగా ప్రిన్స్ కట్ లాగా కట్ చేయట్లేదు. నార్మల్‌గా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని. అంతేనండి. లైనింగ్ కూడా ప్రిన్స్ కట్ తీయాలంటే టైం పట్టేస్తుంది కదా! లోపల ఉండేది అంత అవసరం లేదు అని చెప్పేసి నార్మల్‌గా తీసేస్తున్నాను. అండ్ లైనింగ్‌కి కూడా జాయింట్ పడుతుందండి. ఎందుకంటే కొంచెం ఫ్లేర్ వస్తుంది కదా! అందుకోసం అన్నమాట. పనిలో పని ఇప్పుడే నేను ఎక్స్ట్రాస్ అనేవి తీసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. అండ్ లైనింగ్‌నైతే ఇలాగ 4 ఫోల్డ్స్ వేసేసుకొని
కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ జాయింట్ పడే పీస్ అనమాట. మళ్ళీ ఎలా తీశారు అర్థం కాలేదు అంటారు కదా! అందుకని క్లియర్‌గా చూపిస్తున్నాను. జాయింట్స్ ఏమన్నా కూడా మనం ఆ ఫ్యాబ్రిక్ మీద కొంచెం ఖర్చు స్టిచ్‌కి కోసం కూడా పెట్టుకొని తీసేసుకోవడమేనండి. అంతే. చాలా సింపుల్ అనమాట. ఈ జాయింట్స్ వేయడంలో చాలామందికి అలవాటే ఉండుంటుంది. ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్ చేయడంలో మనకన్నా ఎవరు ముందుంటారు చెప్పండి. సో, లైనింగ్స్ అయితే తీసేసుకున్నానండి. అండ్ హ్యాండ్స్ తీస్తున్నాను ఇప్పుడు. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ మనకి మంచిగా బుటీస్ అనేది ఇచ్చారనమాట. క్లాత్ కూడా ఎక్కువ ఇచ్చారు. సో, ఎందుకు హ్యాండ్స్ వేస్ట్ చేయడము ఫ్యాబ్రిక్ అని చెప్పేసి ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్ తీసుకుంటున్నానండి నేను. ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్ దట్ టూ పైన చిన్న పఫ్ వచ్చేలా అనమాట. లెంగ్త్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నానండి నేను. అండ్ పైన పఫ్ కోసం ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక యాక్చువల్ హైట్ నుంచి 3 ఇంచెస్ డౌన్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. అండ్ కింద ఎక్కడైతే బార్డర్ ఉందో అక్కడ 4½ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. అది యాక్చువల్ హ్యాండ్ లూజ్ అనమాట. అండ్ 1½ ఇంచ్ ఖర్చు కోసం అనమాట. సో, ఈ పాయింట్స్‌ని మనము అలా స్ట్రెయిట్‌గా అంటే క్రాస్‌గా ఇలాగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షేప్‌లో. అండ్ 10 ఇంచెస్ దగ్గర అయితే ఒకసారి మార్క్ చేసుకుంటున్నానండి లూజు. 5½ అనమాట. ఏంటంటే ఇలా స్ట్రెయిట్‌గా తీసుకోవడం వల్ల కొంచెం హ్యాండ్ అనేది లూజ్ వచ్చేస్తుందని చెప్పేసి మిడిల్‌లో కూడా హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకొని అలాగా డ్రా చేసుకుంటున్నాననమాట. మీకు అర్థమైంది కదండీ! ఇలా హ్యాండ్ అనేది చేసుకుంటే నీట్‌గా వస్తదనమాట షేప్. స్టిచ్ అనేది కూడా కరెక్ట్‌గా పడుతుంది. అండ్ 1½ ఇంచ్ అయితే అలా మొత్తము ఖర్చు తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్క్ చేస్తున్నాను. అండ్ పైన పఫ్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం గదా! ఆ 3 ఇంచెస్ వెడల్పు కూడా మార్క్ చేసుకొని ఒక బాక్స్‌లా వేసుకొని అండ్ అక్కడ కూడా ఇలాగా హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేసేసుకోవాలి. పైనుంచి అనమాట. సో, ఇదే అండి హ్యాండ్ అయితే. మార్కింగ్స్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలండి. అండ్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి. అండ్ నాకు ఇక్కడ సైడ్ అయితే జాయింట్స్ పడుతున్నాయండి హ్యాండ్స్‌కి. ఎవరికైనా మ్యాక్సిమమ్ జాయింట్స్ అయితే పడతాయండి ఆర్మ్ లూజ్. ఎందుకంటే క్లాత్ ఉన్నదాన్ని బట్టి హైట్ ఎక్కువ ఇచ్చారు కానీ క్లాత్ 4 ఫోల్డ్స్ వేసేసరికి వెడల్పు అయితే తక్కువ వచ్చిందనమాట. అండ్ ఈ ప్లేస్‌లో కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ఆ జాయింట్ పీసెస్ కూడా ఇక్కడే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. సో, ఇదే విధంగా లైనింగ్‌ని కూడా యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకుందాం. ఓకేనా? ఇక్కడితో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. దానికోసం అయితే ముందుగా నెక్ టర్న్ చేయడం కోసం క్యాన్వాస్ పేపర్‌ని తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్‌ని మనము 3 ఇంచెస్ నెక్ లూజ్ మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్. ఇది బ్యాక్ నెక్ మార్కింగ్ అండి. అండ్ 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ చేసుకోవాలి ఇలాగా. ఓకేనా? అండ్ 1/2 ఇంచ్ అనేది వదులుకొని ఇక్కడ నుంచి 4½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది హోల్ కోసం అనమాట. అండ్ కింద కూడా మనము పైనలాగే లూజ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు క్లియర్ కదండి. సారీ, నేను కిందది 2½ ఇంచే తీసుకున్నాను. అండ్ కింద నుంచి మనం ఏదైతే ఈ బాక్స్ డ్రా చేసామో అందులో మనకి నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే కొంచెము డ్రాప్ షేప్ లాగా మార్క్ చేస్తున్నాను అనమాట. మార్క్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా సైడ్ ఉన్నది తీసేసుకోవాలండి. అంత వెడల్పు అయితే అక్కర్లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలి. కాకపోతే సెంటర్లో కొంచెం ప్లేస్ ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. సారీ అండి, ఇక్కడ వీడియో కొంచెము కట్ అయింది. నేను వీడియో కరెక్ట్ పొజిషన్లోనే పెట్టాను అనుకున్నాను. కాకపోతే కొంచెం కట్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట.
సో దాన్ని ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఐరన్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని తిప్పేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకదానికొకటి పిన్ చేసుకున్నాను. జస్ట్ పిన్ చేసుకున్నాను అంతే, ఏం స్టిచెస్ వేసుకోలేదు. అండ్ ఏదైతే ఇప్పుడు మనం నెక్ ప్రిపేర్ చేసుకున్నామో అది సెంటర్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కూడా అక్కర్లేదు, హాఫ్ కన్నా తక్కువ ఇంచ్ పెట్టుకొని ఇలాగ మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా తెలిసే ఉంటుంది కదండి నెక్ తిప్పుకోవడం అనేది అందరికీ. సో అదే విధంగా నెక్నైతే నేను స్టిచ్ వేసుకుంటున్నాను. అండ్ స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా కట్ చేసేసుకొని కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. క్యాన్వాస్ వేసాం కదా వస్తుందిలే అని అనుకోవద్దు. దేనికైనా కట్స్ ఇచ్చుకోవడం అయితే కంపల్సరీ అనమాట. సెంటర్లో ఇలాగ మధ్యలో పైనుంచి కట్ చేసుకొని తర్వాత షేప్ కట్ చేసుకుంటున్నాను. అండ్ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి కంపల్సరీ. రౌండ్ తిరిగే ప్లేసుల్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి, లేదంటే అంత నీట్గా ఉండదన్నమాట. నేను స్టిచ్ చేసేసానండి ఇలాగా. అండ్ చిన్న రింగ్ కూడా పెట్టి నేను తిప్పాను, ఎందుకంటే అది ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు మర్చిపోయాను. తర్వాత చిన్న స్టిచ్ విప్పి చిన్న చిన్న పీస్ని తిప్పుకొని అది కూడా పెట్టుకున్నాను, బటన్ పెట్టుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కకు తీసేసి ఇలాగా లోపల క్యాన్వాస్ని అనేది లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. ఇది నేను నా ముందు వీడియోలో కూడా చూపించానండి. నేను ఎప్పుడూ లైనింగ్కి ఇలా క్యాన్వాస్ పేపర్ని అటాచ్ చేసేస్తాను, పైకి స్టిచ్ కనబడకుండా నీట్గా ఉంటుంది. అండ్ నెక్కి అయితే ఒకసారి పైనుంచి కుట్టు వేసుకుంటున్నానండి. మరీ ఎడ్జ్లో వేయకుండా ఒక 2 పాయింట్స్ గ్యాప్లో అనమాట, కొంచెము గ్యాప్ ఉంచి వేసుకుంటే లుక్ అనేది బాగుంటుందండి, రెడీమేడ్ లుక్ వస్తుంది. డెఫినెట్గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి, లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నెక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి లుక్. డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే బొటిక్స్లో చేసేది ఇదే అన్నమాట. ప్రతి దాన్ని కూడా ఖచ్చితంగా ఐరన్ చేస్తారు. దానివల్ల లుక్ అనేది వావ్ ఇంత బాగుందేంటి అనిపించేలా ఉంటుంది. కాకపోతే ప్రాసెస్ అంతా మనం స్టిచ్ చేసేలాగే ఉంటుంది. ఐరనింగ్ వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది నేను జస్ట్ జాయిన్ చేసేస్తున్నాను. అది కూడా జస్ట్ నడుము వరకే అండి, మొత్తం జాయిన్ చేయకూడదు. ఎందుకంటే ఇది అంబ్రెల్లాలా వస్తుంది కాబట్టి సైడ్స్ మళ్ళీ దేనికి దానికి సపరేట్గా జాయిన్ చేసుకుంటాము. సో నడుము వరకు అయితే ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. సో వీడియో బాగా అర్థమవుతుందా లేదా, నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు అండ్ లైక్స్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను. సో ఇక్కడ కింద ఏంటంటే లైనింగ్ కూడా మనకి జాయింట్స్ తీసుకున్నాం కదా, ఆ జాయింట్స్ని అయితే అటాచ్ చేసేస్తున్నాను. మీకు ప్రతి పార్ట్ కూడా చూపిస్తున్నానండి నేను, ఎందుకంటే దేని తర్వాత ఏది స్టిచ్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. సో అలా లేకుండా నేను క్లియర్గా చెప్తున్నాను. అండ్ డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి, మళ్ళీ స్టిచెస్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెండో కుట్టు కూడా అక్కడే వేసేసుకోవాలి. అండ్ ఇంకొక సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేస్తున్నాను. కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే స్ట్రైట్ కట్ కుర్తీస్ బాగుంటాయండి. కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే కొంచెం డిజైనర్ లుక్ తెప్పించాలి అనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. అది ఫ్యాబ్రిక్ మోడల్ని బట్టి కూడా మనకు అర్థమైపోతుంది, దీనికి స్ట్రైట్ కట్ బాగుంటుంది, దీనికి ఏదైనా ఇంకా డిఫరెంట్గా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనేది ఫ్యాబ్రిక్ని బట్టి అండ్ లుక్ వైజ్ కూడా మనము డిసైడ్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే డిసైడ్ చేసుకుంటానండి. అండ్ ఏదైనా ట్రెండింగ్గా డిఫరెంట్గా ఉండేలాగే స్టిచ్ చేస్తాను.
సో చూసారు కదండీ! ఇప్పుడైతే సైడ్స్ కూడా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని అనేది కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా కంప్లీట్‌గా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా స్టిచ్ చేయాలి. కాకపోతే మనకి మెయిన్ ఫ్రంట్ నెక్కే కదా! చాలా డిఫరెంట్‌గా ఉండేది. అదే కొంచెము టఫెస్ట్ పార్ట్ అనమాట. దానికోసం అయితే నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని తీసుకున్నాను. అండ్ పైన అనేది ఈక్వల్‌గా లేదు కాబట్టి కట్ చేసుకున్నాను. అండ్ మనకి నెక్ లూజ్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ అండ్ డీప్ వచ్చేసి 6½ ఇంచ్ అండి. అండ్ 3 ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకొని మనము ఇలాగా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలన్నమాట. కింద నుంచి 1½ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ బయటికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మిడిల్ ఆఫ్ ద నెక్ నుంచి లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర నుంచి కూడా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి నెక్ ప్యాటర్న్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. నేను స్టిచ్ చేసినప్పుడు, ఈ కటింగ్ చేసినప్పుడు నెక్ లూజ్ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా! అదే కింద కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం నెక్ బ్రాడ్ అయిపోయిందనమాట. దానికి వేరే ఏదో నేను పడ్డానులేండి. అందుకే మీకు చెప్తున్నాననమాట. నెక్ లూజ్ వచ్చి 2½ తీసుకొని బయటికి 1 ఇంచ్ తీసుకోండి. అప్పుడైతే నెక్ చాలా బాగా వస్తది. అండ్ మళ్ళీ నా వీడియో చూసి మీరు స్టిచ్ చేసుకున్నందుకు మీ డ్రెస్ పాడవకుండా ఉంటుందని చెప్పేసి నేను ముందుగా చెప్తున్నాను. అండ్ ఇలా కటింగ్ చేసేసుకున్నాను. యాక్చువల్‌గా 2½ ఇంచెస్ తీసుకుంటే ఇలా 3 వేవ్స్ వచ్చినాయి కదా! కింద స్కాలప్స్ 3 రావు, 2 వస్తాయన్నమాట. సో నేను నెక్ ఇలాగా ఐరన్ చేసి తెచ్చేసుకున్నాను. నెక్ ప్రిపేర్ చేసుకొని ఇందాక బ్యాక్ నెక్ ఎలా టర్న్ చేసామో అలాగే టర్న్ చేసేసుకోవాలి. ఇది మనకి స్కాలప్ నెక్ కాబట్టి స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. కంగారుగా స్టిచ్ చేశారంటే గనక షేప్ అవుట్ అవుతది. ఫస్ట్ ఇలా స్ట్రెయిట్‌గా కుట్టేసుకొని అండ్ జస్ట్ స్లోగా కర్వ్స్ అనేది తిప్పుకుంటూ కొంచెం గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అండ్ సూదినైతే బయటికి అసలు తేకూడదు. సూది దింపే ఉండాలి. అండ్ ఒక్కొక్క కర్వ్‌నైతే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సూది ఎక్కడి వరకు తీసుకెళ్తాం అనే పాయింట్ మనకి చాలా కరెక్ట్‌గా ఉండాలండి. మనకి ఆ కర్వ్ దగ్గరికి డౌన్ ప్లేస్‌లోకి రావాలన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను వీడియోలో చూపించినట్టుగా స్లోగా, నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. అండ్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని అండ్ ప్రతి స్కాలప్ దగ్గర కూడా డౌన్‌లో అంటే డెప్త్ పాయింట్‌లో కట్ అయితే పెట్టుకోవాలండి. ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఉండకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. అండ్ స్కాలప్ నెక్‌లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డెప్త్ పాయింట్స్‌ని అయితే ఖచ్చితంగా కరెక్ట్‌గా పెట్టుకోవాలి. అండ్ సెంటర్‌లో అయితే మనకి రౌండ్‌లు ఉన్నాయి కదా! అక్కడైతే ఏం కట్ పెట్టాల్సిన అవసరం లేదు. డెప్త్ పాయింట్స్‌లో మాత్రము కట్స్ పెట్టుకోవాలి. అండ్ నీట్‌గా ఇలా తిప్పేసుకోవాలండి. స్కాలప్స్ ఎప్పుడు కూడా ఇలాగ ఫింగర్‌తో మనం ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే బయటికి ఇలా నెట్టినట్టు తోస్తే గనక ఈజీగా వచ్చేస్తాయండి. వాటిని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. కానీ కంపల్సరీ ఐరన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా హైలైట్ అవుతుంది నెక్ అయితే. స్కాలప్ నెక్ అనే కాదు, ఏ నెక్ అయినా కూడా ఐరన్ చేసుకుంటే హైలైట్ అవుతుందన్నమాట. ఇవే చిన్న చిన్న ట్రిక్స్ అండి. బొటిక్ రేంజ్‌లో మనకి లుక్ వస్తాయన్నమాట. అండ్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకున్నాను నేను. నేనైతే ఐరన్ చేసే తీసుకొచ్చానండి. అదైతే క్లిప్ నేను తీయలేదు. ఐరన్ చేయడం వల్ల అలా సెట్ అయిపోతదనమాట కరెక్ట్‌గా. ఇలా స్టిచ్ అయితే ఎడ్జ్‌లోకి వేసుకోవాలన్నమాట. ఈ మోడల్ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలా బాగుంటుంది లుక్ వైస్ కూడా. సో ఇలాగ పైన స్టిచ్ అయితే వేసేసుకున్నాను నేను. చాలా బాగా వచ్చిందండి నెక్ అయితే. సో నెక్స్ట్ ఇక్కడ మనము బోర్డర్‌ని అయితే వేసుకోవాలి కదా! ఇలాగా దానికోసం తీసుకున్నాను ఇక్కడ నేను. బోర్డర్‌ని అయితే 2 సైడ్స్‌కి నేను కట్ చేసుకుంటున్నాను.
అండ్ దీన్నైతే మనమేమి లైనింగ్ పెట్టి ఫోల్డ్ చేయక్కర్లేదు. జస్ట్ అటు ఇటు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఫోల్డ్ చేసి నేను ఐరన్ చేసి తెచ్చేసుకున్నాను. సో దట్ ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చని చెప్పి. అండ్ దీన్నైతే మనము ప్రిన్స్ కట్ లోనికి పెట్టాలి కాబట్టి ప్రిన్స్ కట్‌నైతే కొంచెం నేను విప్పానండి. ఎందుకంటే నేను ముందుగా స్టిచ్ వేసేసుకున్నాను కాబట్టి. ఎందుకంటే లైనింగ్ నేను ప్రిన్స్ కట్‌లో తీయలేదు కదా! సో అందుకనమాట నేను ముందే అటాచ్ చేసేసాను. యాక్చువల్‌గా అయితే ఈ మోడల్‌కి ప్రిన్స్ కట్ కుట్టిన తర్వాతే ఈ బోర్డర్ వేసిన తర్వాతే ప్రిన్స్ కట్ వేస్తారనమాట. సో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సో 2 సైడ్స్ ఇలా వేసేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇక్కడైతే షోల్డర్స్ జాయింట్ చేసేస్తున్నాను నేను. షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ ఎప్పుడు కూడా నెక్ సైడ్ నుంచి స్టిచ్ చేయాలి. అండ్ డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. అండ్ బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి ఒక బటన్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకు అప్పుడు లుక్ చాలా బాగుంటుంది. మనం ఈ డ్రెస్లో క్యాన్వాస్ యూస్ చేసాం కాబట్టి నెక్స్ అనేది చాలా ఫిట్గా కరెక్ట్గా వచ్చాయి. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నార్మల్గా తిప్పిన దానికి క్యాన్వాస్ యూజ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే నేను హ్యాండ్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. లోత్ అయితే తీసుకోవాలండి. లోత్ వచ్చేసి 2 పార్ట్స్‌కి మాత్రమే తీసుకోవాలి. ఇలాగా మధ్యలో ఉన్న 2 లేయర్స్‌కి లోత్ తీస్తున్నాననమాట నేను. మీకు అర్థమైంది కదండీ! హ్యాండ్స్ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలాగా ఒక సైడ్ లోత్ తీయాలనమాట. దట్టు మనకి మంచి లోపలే ఉన్నాయి. చూసారు కదా! పైకి అటు ఇటు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్సే కనబడుతున్నాయి. సో ఈ విధంగా మనము ఒక సైడ్ లోతు తీసుకుంటే కరెక్ట్‌గా వస్తదండి. లోతు విషయంలో ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఉంటుంది. అండ్ ఇదొచ్చి షోల్డర్ పైన చిన్న బుట్ట వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టి అయితే ముందే స్టిచ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే డ్రెస్ పైన స్టిచ్ చేయడం కోసం స్టిచ్ చేసినప్పుడు కొంచెము ఈజీగా ఉంటుంది. అటొక 4 ఫ్రిల్స్ అండ్ ఇటొక 4 ఫ్రిల్స్ వస్తాయన్నమాట. అలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా నీట్‌గా వస్తాయండి. ఆ ఫ్రిల్స్ కూడా వంకర్ టింకర్ రాకుండా కరెక్ట్‌గా వస్తాయన్నమాట. చిన్నగా పెట్టుకోవాలి. సో ఈ విధంగా వస్తదన్నమాట బుట్ట. మిడిల్‌లోంచి నేను జాయింట్ చేసుకుంటున్నానండి. మిడిల్‌లోంచి జాయింట్ చేసుకోవడం వల్ల పక్కకెళ్ళకుండా ఉంటుందన్నమాట హ్యాండ్. లోత్ అనేది కూడా కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. మీ హ్యాండ్ ఎటు వీలుని బట్టి అలాగా స్టిచ్ చేసుకోండి. నేను ఫ్యాబ్రిక్‌నైతే అటు తిప్పేసి స్టిచ్ వేస్తున్నాననమాట. అండ్ ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలనమాట. సో ఇలా వస్తుందనమాట బుట్ట. చాలా బాగా వచ్చింది. లుక్ వైస్ కూడా చాలా బాగుంటుందండి వేర్ చేసినప్పుడు. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు సైడ్స్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ సైడ్స్ వచ్చేసి మనం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా! ఆ 2 ఇంచెస్‌ని మనము ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని అండ్ బాడీ లూజ్ అంటే నడుము లూజ్ కన్నా కిందకొచ్చేసరికి 1½ ఇంచ్ మార్క్ చేసుకొని అలా సైడ్‌కి క్రాస్ చేసేసుకోవాలి. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనము 1½ ఇంచ్ తీసుకున్నాము. కాబట్టి 1½ ఇంచ్‌లోగా మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను హ్యాండ్‌కి ఒక స్టిచ్ వేశాను కాబట్టి ఆ హ్యాండ్ బేస్‌తో నేను మార్కింగ్ వేసుకుంటున్నానన్నమాట. హ్యాండ్‌కైతే మనం 1½ ఇంచ్ ఇచ్చాం కాబట్టి 1½ ఇంచే మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము చెయ్యి దగ్గర నుంచి అంటే హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు అలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అండ్ హ్యాండ్ స్టిచ్ చేసిన దగ్గర మనకి ఏదైతే ఈ చంకలు ఉంటాయో అక్కడ 2 కలిసేలా పెట్టుకోవాలండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్, బ్యాక్ ఆర్మ్ హోల్ పెట్టుకొని ఇలాగ మనం వేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి సైడ్‌కి వస్తూ మనం 2 ఇంచెస్ దగ్గర నుంచి
తర్వాత 1.5 ఇంచ్, తర్వాత 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అక్కడ సైడ్‌కొచ్చేసరికి మనము పైన, కింద లైనింగ్ ఫ్యాబ్రిక్స్‌ని తప్పించేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రము స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అది నడుం కింద నుంచి అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మట్టుకు ఇలాగ 2 పట్టుకొని మిడిల్‌లో స్టిచ్ వేసుకుంటాం అనమాట. మొత్తం టాప్ లెంత్ వరకు. సో, ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను నేను. అండ్ లైనింగ్‌ని కూడా రివర్స్ తిప్పి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో, డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. చాలా వచ్చింది. ఇంత టర్న్ అవుట్ అవుద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేసినట్టుగా స్టిచ్ చేశాననమాట. చాలా బాగుంది కదా! మీకు కూడా నచ్చినట్టయితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోని ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ అయ్యేలా మీరే హెల్ప్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? ఒక లైక్ అండ్ ఒక కమెంట్ అనమాట. మీ లైక్స్, కమెంట్స్ నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ ఇస్తాయి. అండ్ దానివల్ల మన ఛానల్ ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. నాకు కూడా కొంచెము హెల్ప్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.